హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మండే ఎండలకి చల్లగా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు కుల్ఫీస్ చేసుకోవడం ఇంత ఈజీనా? పిల్లలు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయి ఆ కుల్ఫీసు. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయండి. షాప్లో కొన్నవి కూడా ఇంత టేస్టీగా అనిపించలేదు నాకైతే. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మా ఇంటికైతే గెస్ట్లు వచ్చారండి. వాళ్ళకి పెడితే చాలా బాగా నచ్చేసాయి. వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. సూపర్గా ఉంది అని చెప్పారు. వాళ్ళకి మా పిల్లలే చేశారు అని చెప్తే అస్సలు నమ్మలేకపోయారండి. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే మాత్రం సూపర్, 100కి 100 అని చెప్పారు. సో అంత టేస్టీగా ఉన్న ఆ కుల్ఫీస్ ఎలా తయారు చేశారో చూద్దామా అండి. సూపర్ టేస్టీ అయిన ఈ కుల్ఫీస్ తయారు చేసుకోవడానికి ఒక స్మాల్ కప్ బాదం, ఒక స్మాల్ కప్ క్యాషూ తీసుకుని వాటిని పౌడర్ చేసి పెట్టుకున్నారండి. పౌడర్ అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేశారు. నెక్స్ట్ స్టవ్ అంటించి ఒక కళాయి పెట్టుకుని దానిలో ఒక 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది వేసుకున్నారండి. మిల్క్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి. మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, కాజు పౌడర్ వేసుకొని అవి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో కొంచెం మిల్క్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఈ మిల్క్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా మరుగుతున్న పాలల్లో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో ఒక 3/4 కప్పు వరకు షుగర్ అనేది వేసుకున్నారు. యాక్చువల్గా ఈ షుగరు మిల్క్ బాయిల్ అయిన తర్వాతే వేయాలి, వీళ్ళు ఇప్పుడు వేశారు. నెక్స్ట్ ఒక 2 ఇలాచీ తీసుకొని వాటిని మెత్తగా పౌడర్ చేసుకొని ఆ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అనేది కాస్త దగ్గరగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మా వాళ్ళైతే నేను మిక్సీ చేస్తాను, నేను చేస్తా అంటూ 2 జార్స్లో వేసుకున్నారు. 2 జార్స్లో వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ అనేది చేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి కుల్ఫీ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్స్ తీసుకొని ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇలా కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే కనుక మీ దగ్గర పేపర్ కప్స్ ఉంటాయి కదండి, టీ కప్స్, అందులో అయినా వేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసి 5 to 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్టీగా ఉండే స్మూత్ అండ్ క్రీమీ కుల్ఫీస్ రెడీ అయిపోతాయి. చూసారు కదండి ఎంత క్రీమీగా ఉన్నాయో, టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉంది. మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.